Good afternoon, students. Welcome to the online class of ABN PRR College. Today, I am going to start the new topic in the Unit 2 of Diversity in Life. So that is levels of organization in tissues. Levels of organization in tissues. అంటే టిష్యూస్లో ఉండేటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టిష్యూస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ టిష్యూ? టిష్యూ మీన్స్ ఇట్ ఈస్ a group of cells which performs a similar function and similar structure, that is called as a tissue. Generally, the tissues which are found formed for the first time in the Cnidarians, Cnidaria, phylum Cnidaria of animal kingdom. అంటే టిష్యూస్ అనేటువంటి ఫస్ట్ ఫామ్ అయినటువంటి యానిమల్స్ ఏంటంటే నిడేరియన్స్, నిడేరియా లేదా సీలింట్రేట్స్ అని కూడా పిలిచేవారు. వాటిలో ఫస్ట్ టైం టిష్యూస్ అనేటువంటి ఫామ్ అయినాయి. సో కరెక్ట్ మీనింగ్ ఏంటంటే టిష్యూ అంటే మెటాజోన్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అండ్ సెల్ ప్రొడక్ట్స్ arise from same region of the embryo. That is called as the meaning of tissue. In metazoans, the cells and cell products that arise from the same region of the embryo. అంటే ఎంబ్రియోలో ఒకే రీజియన్ నుంచి ఫామ్ అయ్యేటువంటి సెల్స్ అలాగే సెల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ని సెల్ ప్రోడక్ట్స్ని అన్నిటినీ కలిపి ఒక టిష్యూ అని చెప్పి పిలుస్తారు. సో అది కరెక్ట్ మీనింగ్ టిష్యూస్ అంటే. అండ్ ద స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈస్ కాల్డ్ హిస్టాలజీ. టిష్యూ యొక్క స్టడీనే ఏమంటారంటే హిస్టాలజీ అని చెప్పి పిలుస్తారు. హిస్టాలజీ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రో ఎనాటమీ. టిష్యూస్ యొక్క స్టడీనే మైక్రో ఎనాటమీ అని కూడా అనొచ్చు, లేదా హిస్టాలజీ అని కూడా అంటారు. ఇప్పుడు there are tissues generally are of four types in human body or animals. There are four types of tissues అనేటువంటి four types ఉంటాయి. ఏంటి అంటే ఒకటి ఎపిథీలియల్ టిష్యూస్, ఫస్ట్. సెకండ్ కనెక్టివ్ టిష్యూ, థర్డ్ మస్కులార్ టిష్యూ, ఫోర్త్ నర్వస్ టిష్యూ. సో ఇలాగా ఫోర్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి మన బాడీలో. ఈ టిష్యూస్ మళ్ళీ ఒక్కొక్క టిష్యూలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిథీలియల్ టిష్యూ ఉంది అనుకోండి, దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అలాగే కనెక్టివ్ టిష్యూస్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అలాగే మస్కులార్ టిష్యూ ఉంది అనుకోండి, దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. నర్వస్ టిష్యూలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. కానీ బేసికల్గా ఏంటంటే టిష్యూస్ అనేటువంటి ఫోర్ టైప్స్ కింద కేటగిరైజ్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్క్రైబ్ చేద్దాం, డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూస్. ఎపిథీలియల్ టిష్యూస్ అంటే దీస్ టిష్యూస్ విచ్ ఆర్ ఫార్మ్స్ ది అవుటర్ కవరింగ్ ఆఫ్ ది బాడీ, outer covering and cavities of the lining the cavities of the body. అంటే ఎక్కడైతే అవుటర్ కవరింగ్ ఏదైతే ఉందో బాడీకి, అవుటర్ కవరింగ్ లోను అలాగే మనకి బాడీ లోపల ఇన్నర్ లేయర్, ఇన్నర్ క్యావిటీస్ ఉంటాయి కదా, క్యావిటీస్ లోపల లైనింగ్ అంతా కూడా ఈ టిష్యూ తోటి తయారవుతుంది. అదే ఎపిథీలియల్ టిష్యూ. ఈ ఎపిథీలియల్ టిష్యూస్ అనేటువంటివి డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ లేయర్స్ ది ఎపిథీలియల్ టిష్యూస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. అంటే సెల్స్ అన్ని ఒకే వరుసలో ఉన్నాయనుకోండి, ఒకే లేయర్లో ఉన్నాయనుకోండి, సెల్స్ అన్ని ఒకే వరుసలో ఒకే లేయర్, దాని కింద ఇంకొక లేయర్ ఉండదు, ఒకే సింగిల్ లేయర్గా ఉంటే దాన్ని సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు. అలాగే సెల్స్ పైన ఒక లేయర్, దాని కింద ఒక లేయర్, దాని కింద ఒక లేయర్, అలా డిఫరెంట్ లేయర్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు. అంటే లైక్ మ్యాంగో జెల్లీ చూడండి, మామిడితో అంటారు. మ్యాంగో జెల్లీ చూస్తే పైన ఒక లేయర్ ఉంటుంది, కింద ఒక లేయర్, దాని కింద ఒక లేయర్, అలాగా నెంబర్ ఆఫ్ లేయర్స్ అన్ని కలవడం వల్ల మ్యాంగో జెల్లీ తయారవుతుంది. అలాగా సెల్స్ అన్ని కూడా డిఫరెంట్ లేయర్స్ లో ఈ ఉండే దాన్నే ఏమంటారంటే ఎపిథీలియల్ టిష్యూనే కాంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మనకి ఫస్ట్ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ ఏమున్నాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం. సింపుల్ ఎపిథీలియల్ టిష్యూస్ లో
3 టైప్స్ ఉన్నాయి. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ, సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ, సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ అని 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అంటే ఎలా ఉంటాయంటే సెల్స్ అన్ని కూడా ద సెల్స్ ఆర్ టైల్ అండ్ ఫ్లాట్ సెల్స్. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూలో సెల్స్ అన్ని కూడా టైల్స్ లాగా ఉంటాయి, ఫ్లాట్ గా ఉంటాయి అన్నమాట సెల్స్ అన్ని కూడా. సో అలాంటి దాన్ని సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడ ఉంటుందంటే ఈ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అనేది బౌమన్స్ క్యాప్సూల్ ఉంటుంది. నెఫ్రాన్ ఉంది కదా, కిడ్నీస్ లోపల ఉండేటువంటి నెఫ్రాన్ లోపల ఉండేటువంటి బౌమన్స్ క్యాప్సూల్ లోపల ఇన్నర్ లైనింగ్ అంతా కూడా స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ తయారవుతుంది. అలాగే ఈ ఆల్వియోలై ఆఫ్ లంగ్స్ లోపల ఉండేటువంటి ఫంక్షనల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్వియోలై లోపల కూడా లైనింగ్ అంతా కూడా దీంతో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ తో తయారవుతుంది. నెక్స్ట్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. సెల్స్ ఎలా ఉంటాయంటే క్యూబ్ లాగా ఉంటాయి సెల్స్, అందువల్ల క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు దాన్ని. సెల్స్ ఆర్ క్యూబ్ లైక్ అండ్ దిస్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ ఇస్ ఫౌండ్ ఇన్ ది PCT and DCT, proximal convoluted tubule and distal convoluted tubule of the nephron. ఈ PCT and DCT లో ఈ టిష్యూ అనేటువంటిది ఉంటుంది, సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ అనేది. నెక్స్ట్ సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ అనేటువంటిది మనకి బాడీలో ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. సింపుల్ కాలమ్నార్ సిలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ, నాన్ సిలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ అని 2 రకాలుగా ఉంటుంది. కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ 2 రకాలు. ఇది సింపుల్ సిలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ, సింపుల్ నాన్ సిలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. సిలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ అంటే ఆ సెల్స్ పైన సిలియా ఉంటాయి. సిలియా అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఎలా ఉంటాయంటే పిల్లర్ లాగా ఉంటాయి అన్నమాట, టాల్ పిల్లర్ లైక్ సెల్స్. అందుకే కాలం అంటే పిల్లర్ లాంటివి అని అర్థం, పొడవుగా పిల్లర్ లైక్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ నాన్ సిలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. సింపుల్ సిలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే స్పైనల్ కార్డ్ క్యావిటీస్ ఆఫ్ ది బ్రెయిన్, తర్వాత ఇంటర్నల్ నాస్ట్రిల్స్ లోపల ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటుంది. నాన్ సిలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ అంటే టాల్ పిల్లర్ లైక్ సెల్స్ ఉంటే పైన సిలియా ఉండమాట. సో అలాంటి వాటిని నాన్ సిలియేటెడ్ అంటే ఇది స్టమక్, ఇంటెస్టైన్ ఈ ప్లేస్లో ఉంటుంది ఆ టిష్యూ అనేటువంటి. సో ఇది సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. నెక్స్ట్ సెకండ్ది కాంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ. కాంపౌండ్ అంటే చెప్పాను, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి దాంట్లో. ఇది మళ్ళీ డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ ది స్ట్రాటిఫైడ్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. స్ట్రాటిఫైడ్ కెరటినైజ్ ఎక్కడ ఉంటుందంటే స్కిన్, డ్రై సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్ పైన చూడండి డ్రై సర్ఫేస్ ఉంటుంది, అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటుంది. ఊడిపోయిన దాని ప్లేస్ మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటుంది. అదే సింపుల్ స్ట్రాటిఫైడ్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. స్ట్రాటిఫైడ్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ, డ్రై సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్. అలాగే స్ట్రాటిఫైడ్ నాన్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది బక్కల్ క్యావిటీ, నోటి లోపల బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, వెజైనా ఆఫ్ ది ఫీమేల్స్, ఈ ప్లేసెస్ లో ఈ స్ట్రాటిఫైడ్ నాన్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మూడోది ఏంటంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియల్ టిష్యూ. ట్రాన్సిషనల్ ఎపిథీలియల్ టిష్యూ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ హ్యాస్ ఏ పవర్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ రీకాయిల్. బాగా సాగి మళ్ళీ వదిలేస్తే మళ్ళీ తిరిగి ముడిచిపోయేటువంటి లక్షణం ఉన్నటువంటి టిష్యూ అది యూరినరీ బ్లాడర్ లో ఉంటుంది. యూరినరీ బ్లాడర్ ఆ టిష్యూ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే యూరినరీ బ్లాడర్ లో ఉంటుంది. యూరినరీ బ్లాడర్ చూడండి, యూరిన్ లేకపోతే బాగా వాల్యూమ్ తక్కువ ఉంటుంది. యూరిన్ దాంట్లోకి వచ్చే కొద్దీ అదేమవుతుందంటే స్ట్రెచ్ అయిపోయి బాగా ఎక్స్పాండ్ అవుతుంటుంది వాల్యూమ్. అందువల్ల అది అలా స్ట్రెచ్ అవడానికి, అలాగే ఎక్స్పాండ్ అవడానికి, మళ్ళీ తగ్గిపోవడానికి ఈ ఏదైతే ట్రాన్సిషనల్ ఎపిథీలియల్ టిష్యూ ఉందో అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అది మెయిన్గా దాంట్లో. సో ఇది ఎపిథీలియల్ టిష్యూ అంటే ఇది. ఇంకా కొన్ని ఎపిథీలియల్ టిష్యూస్ ఏంటంటే సమ్ ఎపిథీలియల్ టిష్యూస్ విచ్ ఆర్
గాట్ ది ఫంక్షన్ ఆఫ్ సెక్రీషన్. కొన్ని ఎపిథెలియల్ టిష్యూస్ ఏమవుతాయంటే సెక్రీటరీ ఫంక్షన్స్ చేసి అవి గ్లాండ్యులార్ ఎపిథెలియం గా కన్వర్ట్ అవుతాయి. గ్లాండ్యులార్ ఎపిథెలియం అంటే తెలుసు కదా, గ్లాండ్స్ ని ఫార్మ్ చేసే ఎపిథెలియల్ టిష్యూ. మన బాడీలో చూడండి 2 types ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి ఎక్సోక్రైన్ గ్లాండ్స్, రెండు ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి? ఎక్సోక్రైన్ గ్లాండ్స్ మీన్స్ దే ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్. They are duct glands. Exocrine glands are called duct glands, and their secretions are called oil, milk, sebum, enzymes. ఇవన్నీ కూడా వాటి సెక్రేషన్స్. ఎగ్జాంపుల్ ఏంటి? salivary glands, అది ఎక్సోక్రైన్ గ్లాండ్. అలాగే ఇంకా మన బాడీలో ఉండేటువంటి స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్, మెమరీ గ్లాండ్స్, ఇవన్నీ కూడా ఎక్సోక్రైన్ గ్లాండ్స్ లోకి వస్తాయి. తర్వాత ఎండోక్రైన్ గ్లాండ్స్, సెకండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే డక్ట్లెస్ గ్లాండ్స్, అండ్ దేర్ సెక్రేషన్స్ ఆర్ కాల్డ్ హార్మోన్స్. ఏమున్నాయి? థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఎండ్రినల్ గ్లాండ్, ఇలా డిఫరెంట్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ అన్ని కూడా ఈ గ్లాండ్యులార్ ఎపిథెలియం తోటి తయారవుతాయి మనకి. సో ఇది ఎపిథెలియల్ టిష్యూ అంటే. నెక్స్ట్ సెకండ్ది కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటంటే బాడీలో మోస్ట్ అబండెంట్ టిష్యూ ఏదంటే కనెక్టివ్ టిష్యూ. ద నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ it is having the function of connecting the other tissues and other organs. పేరులోనే ఉంది కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే కనెక్ట్ చేసేటువంటి టిష్యూ. డిఫరెంట్ ఆర్గాన్స్ ని, డిఫరెంట్ టిష్యూస్ ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఒకదానికోటి. అందువల్ల దీనికి కనెక్ట్ టిష్యూ అని చెప్పి పేరు వచ్చింది. దీంట్లో జనరల్ గా ఏంటంటే కనెక్టివ్ టిష్యూ అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. కనెక్టివ్ టిష్యూ అనేటువంటిది ఒకటి కనెక్టివ్ టిష్యూ ప్రాపర్, తర్వాత స్కెలిటల్ టిష్యూ, థర్డ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ 3 types. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్, స్కెలిటల్ టిష్యూ, థర్డ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ మళ్ళీ 2 రకాలు. ఏంటంటే లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ. లూజ్ కనెక్టివ్ టిష్యూలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎరియోలార్ టిష్యూ, ఎడిపోజ్ టిష్యూ, రెటికులార్ టిష్యూ, ఇలాంటివి ఉంటాయి. లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటే సెల్స్ అన్ని కూడా లూజ్ గా అరేంజ్ అయ్యి ఉంటాయి ఆ కనెక్టివ్ టిష్యూలో. అందువల్ల దాన్ని లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటారు. డెన్స్ కనెక్టివ్ టిష్యూ అంటే సెల్స్, ఫైబర్స్ అన్ని కూడా బాగా దగ్గరగా డెన్స్ గా కనెక్ట్ అయి ఉంటాయి. అందువల్ల దాన్ని డెన్స్ కనెక్టివ్ టిష్యూ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే టెండాన్, లెగమెంట్స్. టెండాన్ అంటే ఏంటి? విచ్ కనెక్ట్స్ ది స్కెలిటల్ మజిల్స్ విత్ బోన్. మజిల్స్ బోన్ తో కనెక్ట్ చేసేదాన్ని టెండాన్ అంటారు. లెగమెంట్ అంటే ఏంటి? విచ్ కనెక్ట్స్ బోన్ విత్ అదర్ బోన్ అట్ జాయింట్స్. 2 ఎముకలు కలిపేదాన్ని లెగమెంట్ అంటారు. ఆ 2 కూడా టెండాన్, లెగమెంట్ 2 కూడా ఏంటంటే డెన్స్ కనెక్టివ్ టిష్యూ తోటి తయారవుతాయి. సో ఇది కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ అంటే. నెక్స్ట్ స్కెలిటల్ టిష్యూ. స్కెలిటల్ టిష్యూ అంటే మన బాడీలో స్కెలిటల్ టిష్యూ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఫార్మ్స్ ది స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ టు ది బాడీ. స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ అంటే మన యొక్క బాడీ షేప్ కానీ లేకపోతే ఇలాగా స్ట్రైట్ గా నుంచోడానికి ఇలా ఒక షేప్, ఒక స్ట్రక్చర్ అనేది కూడా మనకు వస్తుందంటే అది మెయిన్ గా దేనివల్ల అంటే స్కెలిటల్ టిష్యూ. లోపల మన స్కెలిటన్, లోపల బాడీలోంచి స్కెలిటన్ తీసేస్తే ఇంకేముంటుంది? మజిల్ ఉంటుంది, అలాగే మీట్ ఉంటుంది, అంతే. అది పడిపోతుంది. మనం ఎలా స్టాండర్డ్గా ఉన్నామంటే అది మెయిన్ కారణం ఏంటంటే స్కెలిటన్. ఆ స్కెలిటల్ టిష్యూ అనేది కూడా కనెక్టివ్ టిష్యూలో ఒక పార్ట్. అది స్కెలిటల్ టిష్యూ అనేటువంటిది 2 రకాలు, బోన్, కార్టిలేజ్. బోన్ అనేటువంటిది ఏంటి? బోన్ అనేటువంటిది మన బాడీలో ఆసియస్ టిష్యూ అంటారు, హార్డెస్ట్ టిష్యూ అది బోన్ అనేటువంటిది. ఆ బోన్లో మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బోన్స్లో. అలాగే బోన్లో లోపల చూస్తే మ్యారో క్యావిటీ ఉంటుంది, బోన్ మ్యారో అంటాం మనం. ఆ బోన్ మ్యారోలోనే బ్లడ్ తయారవుతుంటుంది, ఆర్బీసీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. స్పాంజీ బోన్స్ ఉంటాయి, కాంపాక్ట్ బోన్స్ ఉంటాయి, అలాగే విజరల్ బోన్స్ ఉంటాయి, నెక్స్ట్ మెంబ్రేనస్ బోన్స్ ఉంటాయి, తర్వాత డెర్మల్ బోన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకేంటంటే రీప్లేసింగ్ బోన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ బోన్స్ అనేటువంటివి మనం చూడొచ్చు దాంట్లో. ద స్టడీ ఆఫ్ బోన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆస్టియాలజీ. బోన్స్ యొక్క స్టడీని ఆస్టియాలజీ అంటారు. బోన్స్ లో మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటంటే కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫరస్, కాల్షియం ఫాస్ఫేట్. బోన్స్ అంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటంటే కాల్షియం ఫాస్ఫేట్. ఇది మెయిన్ గా దాంట్లో. నెక్స్ట్ దీంట్లో మనకి
సెకండ్ ఏంటంటే స్కెలిటల్ టిష్యూలో కార్టిలేజ్ అనేటువంటి దాన్ని గ్రిజిల్ అని కూడా అంటారు. బాడీలో కొన్ని ప్లేసుల్లో ఉంటుంది సాఫ్ట్ స్కెలిటల్ టిష్యూ అది. చూడండి, ఈ కార్టిలేజ్ అనేటువంటి దాన్ని మెయిన్గా మన బాడీలో 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే హైలిన్ కార్టిలేజ్, తర్వాత ఎలాస్టిక్ కార్టిలేజ్, ఫైబ్రస్ కార్టిలేజ్ అని 3 టైప్స్ ఉంటాయి. ఇలా హైలిన్ కార్టిలేజ్ అంటే ఏంటంటే వెరీ స్మూత్, వీకెస్ట్ ఆఫ్ అదర్ 2 టైప్స్. కార్టిలేజ్లో బాగా వీక్ కార్టిలేజ్ అంటే హైలిన్ కార్టిలేజ్. ఎక్కడ ఉంటుందంటే ఇది చూడండి, నేసల్ సెప్టల్ కార్టిలేజ్, ఇది హైలిన్ కార్టిలేజ్. అలాగే సెకండ్ ఏంటంటే ఎలాస్టిక్ కార్టిలేజ్ అంటే ఎలాస్టిసిటీ అనేటువంటిది ఇచ్చేటువంటి కార్టిలేజ్. అది కూడా కొన్ని ప్లేస్లో ఉంటుంది. చూడండి, ఇయర్ పిన్న దీంట్లో చూడండి, చెవి ముడిచామంటే ముడుస్తుంది, అలా వదిలేస్తే మళ్ళీ తిరిగి బ్యాక్ ఒరిజినల్ పొజిషన్ వచ్చేస్తుంది. అది ఎలాస్టిక్ కార్టిలేజ్. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఫైబ్రస్ కార్టిలేజ్, స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది అదర్ 2 టైప్స్. ఈ మూడిట్లోనూ బాగా స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఏంటంటే ఫైబ్రస్ కార్టిలేజ్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మోర్ కొలాజన్ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. మిగతా వాటిల్లో ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి, కొలాజన్ ఫైబర్స్ ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం బాగా ఈ బండిల్స్ ఆఫ్ కొలాజన్ ఫైబర్స్ ఉంటాయి. అందువల్ల చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ప్యూబిక్ సింఫైసిస్. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఈ పెల్విక్ రీజియన్లో ప్యూబిక్ సింఫైసిస్ అనేటువంటి పార్ట్ ఉంటుంది. అది అలాగే ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్ అంటే మనకి వెన్నుముక ఉంటుంది కదా, దాంట్లో జాయింట్స్ ఉంటాయి, వెర్టిబ్రే అంటారు. వెర్టిబ్రేకి మధ్యలో ఈ ఫైబ్రస్ కార్టిలేజ్ ఉంటుంది. అందుకనే వెర్టిబ్రే అనేటువంటిది అరిగిపోకుండా ఉంటుంది బాగా. సో అది స్కెలిటల్ టిష్యూ అంటే. నెక్స్ట్ థర్డ్ కనెక్టివ్ టిష్యూలో థర్డ్ ఏంటంటే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అనేటువంటిది ఏంటంటే మన బాడీలో ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటే పేరులోనే ఉంది, ఫ్లూయిడ్ లాగా ఫ్లో అయ్యేటువంటి టిష్యూ. అది మనకి దాంట్లో మెయిన్గా ఏంటంటే బ్లడ్, తర్వాత లింఫ్. బ్లడ్లో చూడండి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు మైక్రోబయాలజీలో అట్లా చదువుకుంటారు. ప్లాస్మా, తర్వాత బ్లడ్ సెల్స్. ప్లాస్మాలో మళ్ళీ డిఫరెంట్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. అలాగే ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ అనేటువంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్బుమిన్, గ్లోబులిన్ అనేటువంటి ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి. సోడియం బైకార్బోనేట్, క్లోరైడ్స్, ఫాస్ఫేట్స్, ఇలాంటి అన్ని రకరకాల ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ వాటర్ ఎక్కువ ఉంటుంది, 92% వాటర్ ఉంటుంది ప్లాస్మాలో. నెక్స్ట్ రిమైనింగ్ టోటల్ బ్లడ్లో ప్లాస్మా యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 55%. రిమైనింగ్ 45% ఏంటంటే బ్లడ్ సెల్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఆర్బీసీ సుమారుగా ఒక 4.5 మిలియన్స్ నుంచి 5 మిలియన్స్ వరకు కూడా 1 క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మన బాడీలో ఆర్బీసీ ఏంటంటే ఈన్యూక్లియేట్ అంటే న్యూక్లియస్ ఉంటుంది, దెర్ ఇస్ నో న్యూక్లియస్ ఇన్ ది ఆర్బీసీ. నెక్స్ట్ ఎలిప్టికల్ షేప్లో, బైకాన్కేవ్ షేప్లో ఉండేటువంటి ఇది 120 days ఆఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది ఆర్బీసీకి. తర్వాత ఏంటంటే ఆఫ్టర్ దట్ దే ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ది స్ప్లీన్ అండ్ లివర్. అది మెయిన్గా దాంట్లో చూస్తుంటాయి. నెక్స్ట్ మెయిన్గా బోన్ మ్యారోలోంచి ప్రొడక్షన్ అవుతుంటాయి. తర్వాత డబ్ల్యూబీసీలో చూస్తుంటే 2 రకాలు ఉంటాయి. డబ్ల్యూబీసీ ల్యూకోసైట్స్ అని చెప్పి పిలుస్తుంటాం. డబ్ల్యూబీసీ లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, డేస్ టు ఫ్యూ మంత్స్ అంతే. తర్వాత దీంట్లో 2 టైప్స్, గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్లో మళ్ళీ 3 టైప్స్, బేసోఫిల్స్, మోనోఫిల్స్, తర్వాత ఎసిడోఫిల్స్ అని చెప్పి 3 టైప్స్ ఉంటాయి. తర్వాత గ్రాన్యులోసైట్స్లో లింఫోసైట్స్, మోనోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో 3 టైప్స్, ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. గ్రాన్యులోసైట్స్లో తర్వాత రెండోది ఏంటంటే ఏ గ్రాన్యులోసైట్స్ అంటే గ్రాన్యూల్స్ ఉన్నది దీంట్లో, లింఫోసైట్స్, మోనోసైట్స్. ఇవి ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తుంటాయి. సో ఇది బ్లడ్ గురించి. అలాగే ప్లేట్లెట్స్ అనేటువంటిది తెలుసు కదా మన బాడీలో, వీటిలో థ్రాంబోసైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీంట్లో మనకేంటంటే 1.5 to 3.5 lakhs ఆఫ్
ప్లేట్లెట్స్ అనేటువంటి అవసరం బాడీలో. ఇవి బ్లడ్ క్లాటింగ్ చాలా హెల్ప్ చేస్తుంటాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో అది బ్లడ్ గురించి. అలాగే లింఫ్ అంటే తెలుసు కదా, కలర్లెస్ ఫ్లూయిడ్. అది బ్లడ్ లాగా రెడ్ కలర్ ఉండదు, కలర్లెస్ ఫ్లూయిడ్. దాంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఎక్కువ, నో ఆర్బీసీ ఉండవు లింఫ్లో. డబ్ల్యూబీసీ మాత్రం ఎక్కువ ఉంటాయి. అలాగే ఇట్ కంటైన్స్ లో మాలిక్యులర్ ప్రోటీన్స్, లో మాలిక్యులర్ వెయిట్ ప్రోటీన్స్, ప్లాస్మా ప్రోటీన్స్ తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నవి దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాగా చెప్పొచ్చు. ఇది ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. దీంట్లో రెండు అయింది, ఎపిథీలియల్ టిష్యూ అయింది, కనెక్టివ్ టిష్యూ అయింది. నెక్స్ట్ మూడోది మస్కులర్ టిష్యూ. మస్కులర్ టిష్యూ అనేటువంటిది ఏంటంటే విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్, పోస్చర్ అండ్ లోకోమోషన్. చాలా కదలడానికి, బాడీ షేప్ రావడానికి, ఒక నిర్దిష్టమైనటువంటి స్ట్రక్చర్ రావడానికి మస్కులర్ టిష్యూ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ స్కెలిటల్ టిష్యూ, మస్కులర్ టిష్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది లోకోమోషన్ అండ్ మూమెంట్స్. అది చాలా ఇంపార్టెంట్. మస్కులర్ టిష్యూ అనేటువంటిది ఏంటంటే మీసోడర్మ్ నుంచి ఫామ్ అవుతుంది. మస్కులర్ టిష్యూలో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. స్కెలిటల్ టిష్యూ, స్మూత్ టిష్యూ, స్కెలిటల్ మజిల్స్, స్మూత్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్ అనేటువంటి ఏంటంటే దే ఆర్ అటాచ్ టు ది స్కెలిటన్ బోన్స్ కి అతుక్కున్నటువంటి మజిల్ ఏమంటారంటే స్కెలిటల్ మజిల్ అంటారు. తర్వాత స్మూత్ మజిల్ అంటే విజరల్ ఆర్గాన్స్. మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే విజరల్ ఆర్గాన్స్ ఉన్నాయో, ఇంటెస్టైన్, స్టమక్, యూరినరీ బ్లాడర్, అలాగే బ్లడ్ వెజల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే స్మూత్ మజిల్స్ తోటి తయారవుతాయి. అలాగే మూడోది ఏంటంటే కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్ అనేటువంటిది హార్ట్ ఫామ్ అవడానికి కార్డియాక్ మజిల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. హార్ట్ అంతా కూడా ఈ కార్డియాక్ మజిల్ వల్ల తయారవుతుంది. సో ఇది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కార్డియాక్ మజిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నెవర్ అండర్గోస్ ఫ్యాటిగ్. ఈ స్కెలిటల్ మజిల్ తొందరగా అలిసిపోద్ది, ఫ్యాటిగ్ అయిపోద్ది, అలిసిపోవడం. స్మూత్ మజిల్ పెద్దగా అలిసిపోదు. ఇంకా కార్డియాక్ మజిల్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా అలిసిపోవడం అనేటువంటిది ఉండదు. సో ఇలాగా చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ దీంట్లో మూడోది ఏంటంటే నర్వస్ టిష్యూ. నర్వస్ టిష్యూ అనేటువంటిది ఏంటంటే మనకి నర్వస్ టిష్యూ అనేటువంటిది మన బాడీలో ఎక్టోడర్మ్ నుంచి ఫామ్ అవుతాయి. మన బాడీలో ఉండేటువంటి బ్రెయిన్ కానీ లేకపోతే న్యూరాన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నర్వ్ సెల్స్, ఇవన్నీ కూడా నర్వస్ టిష్యూ ద్వారా తయారవుతుంటాయి. ఇది ఎక్టోడర్మ్ నుంచి తయారవుతుంది. వీటిలో 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో నర్వ్ సెల్స్ అండ్ న్యూరోగ్లియా అంటారు. నర్వ్ సెల్స్ అంటే న్యూరాన్స్, న్యూరోగ్లియా అంటే సపోర్టింగ్ సెల్స్. సపోర్టింగ్ సెల్స్ అంటే మైక్రోగ్లియల్ సెల్స్, ఎపెండిబల్ సెల్స్, ఆలిగోడెండ్రోసైట్స్, ష్వాన్ సెల్స్, ఇలాగే డిఫరెంట్ సెల్స్ అన్ని కూడా ఉంటాయి. అవి నర్వస్ సిస్టమ్కి సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. అందువల్ల వాటిని సపోర్టింగ్ సెల్స్ లేదా గ్లయల్ సెల్స్ అని కూడా పిలుస్తారంట. సో ఇలాగ ఒక బాడీలో చూస్తుంటే ఈ నర్వస్ టిష్యూలో మనకి ఏంటంటే మెయిన్గా న్యూరాన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. న్యూరాన్ స్ట్రక్చర్ అనేటువంటి తెలిసి ఉంటుంది. న్యూరాన్ స్ట్రక్చర్ చూస్తుంటే సైటాన్ ఉంటుంది, అలాగే ఒక యాక్సాన్ ఉంటుంది. సైటాన్ నుంచి వచ్చేటువంటి సైటోప్లాస్మిక్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని, ఆ ప్రాసెసెస్ని డెండ్రైట్స్ అంటారు. సైటాన్ లోపల ఒక సెంట్రల్లీ ప్లేస్డ్ న్యూక్లియస్ ఉంటుంది, అలాగే మిస్సిల్ గ్రాన్యూల్స్ ఉంటాయి, అలాగే లైపోఫ్యూజన్ గ్రాన్యూల్స్ ఉంటాయి. అలాగే సైటాన్ నుంచి కిందకి వచ్చేటువంటి దాన్ని యాక్సాన్ అంటారు. యాక్సాన్ నుంచి కిందకి బ్రాంచెస్ కింద చీలిపోతాయి, వాటిని కొలేటరల్ బ్రాంచెస్ అంటారు. దే ఆర్ ఎండ్ విత్ ది సైనాప్టిక్ నాబ్స్, సైనాప్టిక్ వెసికిల్స్ ఉంటాయి లోపల. సైనాప్టిక్ వెసికిల్స్ లో న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టెన్సెస్ అనేటువంటి ఉంటాయి, ఎస్టైల్ కోలిన్ అంటారు దాన్ని. సో ఇవి నెర్వ్ ట్రాన్స్మిషన్ కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి దీంట్లో. సో అది మెయిన్ గా దీంట్లో నెర్వస్ టిష్యూ అనేటువంటి. సో ఇలాగ మన బాడీలో ఏంటంటే మెయిన్ గా ఈ 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేటువంటివి మన బాడీలో ముఖ్యంగా వీటి గురించి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఏంటి ఫస్ట్ ఏంటి ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ మళ్ళీ 2 టైప్స్, సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ, కాంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ. సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ మళ్ళీ 3 టైప్స్, సింపుల్ స్క్వామస్, సింపుల్ క్యూబాయిడల్, సింపుల్ కాలమ్నార్. కాలమ్నార్ మళ్ళీ 2 రకాలు, సిలియేటెడ్ కాలమ్నార్, నాన్ సిలియేటెడ్ కాలమ్నార్. వాటికి ఎగ్జాంపుల్స్ ఇది. తర్వాత కాంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ మళ్ళీ 3 టైప్స్, స్ట్రాటిఫైడ్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ, సెకండ్ స్ట్రాటిఫైడ్ నాన్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ, తర్వాత ట్రాన్సిషనల్ ఎపిథీలియల్ టిష్యూ. వాటికి ఎగ్జాంపుల్స్ ఇది.
తర్వాత రెండోది కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అనేటువంటిది చాలా ఎక్కువ పెద్దగా ఎక్కువ ప్లేస్లో ఉండేటువంటి టిష్యూ అది. ఇది మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయబడింది. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్, మళ్ళీ దాంట్లో 2 రకాలు ఉంటాయి, లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ స్కెలిటల్ టిష్యూ. స్కెలిటల్ టిష్యూ అంటే బోన్, తర్వాత కార్టిలేజ్, మళ్ళీ వాటి గురించి. తర్వాత ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ద్రవ రూపంలో ఉండేటువంటి టిష్యూ, బ్లడ్, లింఫ్. తర్వాత మస్కులార్ టిష్యూ. మస్కులార్ టిష్యూ అనేటువంటిది 3 టైప్స్ ఉంటాయని చెప్పారు. స్కెలిటల్ టిష్యూ, స్మూత్ స్కెలిటల్ మజిల్స్, తర్వాత స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. తర్వాత నర్వస్ టిష్యూ. నర్వస్ టిష్యూలో మళ్ళీ 2 టైప్స్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే నర్వస్ సెల్స్ అండ్ సపోర్టింగ్ సెల్స్, ఇలాగా 2 టైప్స్ కింద చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ టిష్యూస్. సో ఇది సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.